వీళ్ళిద్దరిలో ఎవరు నిజాయితీ గల వ్యక్తి? ఏబీ వెంకటేశ్వరరావు నిజాయితీ గల వ్యక్తి, వైఎస్ జగన్ నిజాయితీ గల వ్యక్తి. రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల వద్దకెళ్తది. వాళ్ళు చూపిస్తారు జగన్‌కి. ఏబీ వెంకటేశ్వరరావు స్వయంగా ఈ వీడియో చూస్తారు. కాబట్టి కనీసం 1000 కామెంట్‌లు టార్గెట్. వీళ్ళిద్దరిలో ఎవరు నిజాయితీ గల వ్యక్తి? ఏబీ వెంకటేశ్వరరావు నిజాయితీ గల వ్యక్తి, జగన్ నిజాయితీ గల వ్యక్తి. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు అనేటువంటి సీనియర్ అధికారికి చాలా కష్టాలు ఎదురయ్యాయి. అప్పట్లో మనం కూడా చూసాం. ఆయన్ని సస్పెండ్ చేసి అనేక రకాల వేధింపులకు గురి చేశారనేటువంటి ఆరోపణలు కూడా వినిపించాయి. ఏబీ వెంకటేశ్వరరావు తన ఉద్యోగం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు ఇలాంటి చోట్ల కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. చివరికి కోర్టుల ద్వారా తన ఉద్యోగాన్ని తిరిగి దక్కించుకున్నా మళ్ళీ ఆయన ఇబ్బందులు గురి చేసేటువంటి ప్రయత్నాలు ఆగకుండానే జరిగాయనే మాట వినిపించింది. అప్పటి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఆయన పట్ల అమానవీయంగానే వ్యవహరించారనే మాట వినిపించింది. ప్రభుత్వంలో జరిగినటువంటి కుట్రల వల్ల ఆయన సస్పెన్షన్ వేటు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా దాపురించింది. ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత పాత కక్షల్ని గుర్తు తెచ్చుకొని తనని ఇబ్బందులు గురి చేసేటువంటి అధికారులందరికీ లీగల్ నోటీసులు పంపించిన పరిస్థితి ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు పంపినటువంటి లీగల్ నోటీసుల వ్యవహారం ఇప్పుడు వైసీపీకి కానీ ఇంకోళ్ళు కానీ సంచలనంగా మారింది. అప్పట్లో తన మీద కుట్ర చేసినటువంటి అధికారులందరికీ ఆయన నోటీసులు జారీ చేశారు. ఇది చాలా పెద్ద సంచలనం. గౌతమ్ సవాంగ్, ఆర్పి ఠాకూర్, రవిశంకర్ అయ్యన్నారు, పివి సునీల్ కుమారు, అలాగే విజయ్ పాలు, గోవిందరాజన్, పిఎస్ఆర్ ఆంజనేయులు, అలాగే సాయి కృష్ణ, కొల్లి రఘురామరెడ్డి ఇలాంటి అధికారులతో పాటు అప్పటి సిపిఆర్ఓగా ఉన్నటువంటి బూడి శ్రీహరికి కూడా నోటీసులు అందాయి. తన జీవితంలో ఎదురైనటువంటి అన్యాయానికి ప్రతీకారంగా ఒక్కొక్కరి నుంచి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించి తీరాలి అని కూడా ఆయన తన నోటీసుల్లో డిమాండ్ చేశారు. ఈ నోటీసులకి నిర్దేశిత సమయంలో సమాధానం చెప్పకపోతే తదుపరి చర్యలు తప్పవు అని కూడా ఆయన తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. తన మీద ఉన్నటువంటి ఆరోపణలను కోర్టుల్లో నిరూపించినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు తనని అబాసు పాలు చేసిన వాళ్ళ మీద చట్టపరమైనటువంటి యుద్ధాన్ని ఒకటి చాలా స్ట్రాంగ్గా మొదలుపెట్టారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో అలాగే సామాన్య ప్రజల్లో కూడా ఒక సీరియస్ చర్చకి దారితీశాయి. గతంలో ఏబీ వెంకటేశ్వరరావును వేధించినటువంటి అధికారుల యొక్క చర్యల్ని ఇప్పటికీ ఎంతోమంది గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈ చర్యల్ని ఆయన చేసినటువంటి చర్యలను స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఆ అధికారుల వల్ల గతంలో ఎంతోమంది సామాన్యులు కూడా వేధింపులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఏబీ వెంకటేశ్వరరావు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆశ కలుగుతోంది అంటున్నారు. అధికారులు ఎవరైనా సరే చట్టం ముందు సమానమేనని, చేసినటువంటి తప్పులకి తగినటువంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఆయన చూపినటువంటి ధైర్యం ఆయన అందరినీ ఆలోచింపజేస్తున్న పరిస్థితుంది. నిజంగానే అధికారులు చేసినటువంటి పనులకు అందరూ విసిగిపోయి ఉన్న పరిస్థితుంది. అందుకే ఇప్పుడు ఈ నోటీసుల గురించి విన్నటువంటి ఎంతోమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఇప్పుడు అందరిలోనూ ఒకే ఒక ప్రశ్న చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది అతిపెద్ద ఆసక్తికరమైన పాయింట్. ఆ అధికారులందరూ గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారే కాబట్టి ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది కూడా ఇప్పుడు ఆశ్చర్యకరం.